హాయ్ అండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరే చూస్తారు రండి. అదిగో కోలమూరు దాటామండి. ఇప్పుడే రాజమండ్రిలోకి అడుగెడుతున్నామండి. అదిగోండి ఫోర్త్ బ్రిడ్జి. అదేనండి మన హైవే రోడ్డు చూసారా? అది అటే విజయవాడ, ఇటే వైజాగ్ అలా వెళ్ళిపోద్ది అనమాట. మధ్యలో మనం గోదావరి కూడా ఉందండి. అదిగో వచ్చేసాం. అదేనండి మన కోరి మీద లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది కదా, అచ్చం సింహాసనంలో చూసినట్టు ఉంటుందండి. ఈ గుడికి వస్తే ఎక్కలేని మనశ్శాంతి, ఎక్కలేని ప్రశాంతత అన్నీ వచ్చేద్దండి బాబు. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా వీలవుతారండి. చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్దాం. కానీ లోపల వీడియోలు ఫోటోలు తీయకూడదండి. బయట మాత్రం చూపిస్తాను. నేను రావడమే లేటుగా వచ్చాం కాబట్టి మొత్తం ఖాళీగా ఉందండి గుడి అంతా. అదిగో గజస్తంభం అండి. మనం ఏ గుడికి వచ్చినా ముందు గజస్తంభం దండం పెట్టుకోవాలంటారండి. రండి లోపలికి వెళ్దాం. అదిగోండి మా మేడం గారు దర్శనం చేసుకుని వచ్చారు. లోపల వీడియోలు ఫోటోలు తీయకూడదన్నారు పూజారి గారు. అందుకని మేము లోనకి వెళ్ళట్లేదు, బయట మాత్రం చూపిస్తున్నామండి. లోపల చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అదిగో స్వామివారిని ఊరేగించడానికి శేషవాహనం. నిజంగా లోపల దేవుడి దర్శనం చాలా బాగుందండి. మొత్తం గంధంతో పూసి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆ సువాసనకి మనకి ఉన్న సమస్యలు బాధలన్నీ పోతాయి అన్నమాట. అంత బాగుందండి. నిజంగా మీరు ఎప్పుడైనా రండి గుడికి. చాలా బాగుంది. అంటే ఈ గుడి చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి దర్శనం చేసుకోండి. రండి ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్దాం. అంటే అక్కడ కూడా ఫోటోలు తీయకూడదన్నారు కాబట్టి బయట నుంచే చూపిస్తున్నాను. ఆండాలమ్మ గోదాదేవి మాత. చాలా నిజంగా ఆ విగ్రహం చూడగానే మనకి ఎక్కలేని ఆనందం వచ్చేస్తుందండి. అంత బాగుంటుందండి అమ్మవారు. మా మేడం గారు దండం పెట్టేసుకుంటున్నారు. ఆ విగ్రహం చూస్తూ ఉండిపోయిందండి ఆవిడ. నిజంగా వదిలిపెట్టి రాబుద్ది ఏదండి. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకేముంది ప్రసాదం. ఓహో ఏమెట్టారు ఇవాళ. మా మేడం గారు పరిగెడేస్తున్నారు. ఓహో చక్కెర పొంగలు. అబ్బో సూపర్ స్వీటు. అదిగో కావాలని అడుగుతున్నారు. అయిపోయి మళ్ళీ ఇంకోటి తీసేసుకున్నారు. ఇది ఎక్కడ కూడా బాబు ఏమండి ప్రసాదం అండి, అది భోజనం కాదు. ఇంక మొత్తానికి 2 ప్రసాదం మా మేడం గారే తినేసారండి. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి మా పాటలు చూడాలి. అదిగోండి కాళ్ళు కాలిపోతున్నాయి. దేవుడు లోపలే కాదు బయట కూడా కనబడ్డాడు మాకు. శుభ్రంగా కాళ్ళు అంటుకుపోయిందండి బాబు. ఈ ఎండాకాలం కంటే దారుణంగా వచ్చేస్తున్నాయి, ఎండలు కాసేస్తున్నాయి. ఈ లోపు గబగబా మంచినీళ్ళు తాగడానికి వెళ్తే మంచినీళ్ళు ఒక క్యాన్లో లేదు, ఒక క్యాన్లో ఉంది. ఏదో కిందమే పడి అయినా కాలు కాలిపోతున్నాం పక్కడి నుంచి. జాగ్రత్త తాగేసి పరుగులు మళ్ళీ అక్కడి నుంచి. ఈ లోపు మా మేడం గారు ఆవిడకి దాహం వేసింది. కానీ గుడి చాలా ప్రశాంతంగా ఉందండి. నిజంగా ఇక్కడికి వచ్చామంటే అన్నీ మర్చిపోతామండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి లక్ష్మీనరసింహస్వామిని. చాలా అద్భుతమైన మీకు రిజల్ట్ కనబడుతుందండి. మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి. సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు చేస్తారండి. నిజస్వరూప దర్శనం అని చెప్పి చాలా అద్భుతంగా చాలా ఘనంగా చేస్తారండి. ఎంత జనం వస్తారో ఖాళీ ఉండదండి అసలు గుడి. ఒకే ఒకరోజు దర్శనం అండి, నిజస్వరూప దర్శనం. చాలా అద్భుతంగా ఉంటుందండి. మిగతా 5 రోజులు 6 రోజులు కూడా ఉత్సవాల కింద బాగా చేస్తారండి. మీకు కూడా కుదిరితే వచ్చి దర్శనం చేసుకోండి. ఇక ప్రతి శనివారం ముఖ్యమైన దినాలు ఏకాదశి ఈ రోజుల్లో ఖాళీ ఉండదండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ దర్శనం. అదిగోండి ఇక్కడ దర్శనం అయిపోయిందండి. ఇంటికి బయలుదేరదాం అనేటప్పటికి అదిగో పక్కన గోమాతలండి అలాగే ఎదురు చూస్తున్నాయి. ప్రసాదం వెళ్ళి నీసారు, మాకేం పెట్టలేదు ఎట్రా బాబు అని చూస్తున్నాయి. కనీసం అట్టుపళ్ళు కూడా లేవు కట్టడానికి. తీసేవాళ్ళారా బాబు ఫోటో. చాలా కోపం మీద ఉందండి గోమాత. అదిగో చేయి చెప్తుంటే మా మేడం గారు కొట్టడానికి వస్తున్నారు. ఏమీ తేకుండా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఫోటోలకు పోజేస్తున్నామా మేము ఎలా అవతలకి అని తిడుతున్నారండి. తాళ్ళు లేకపోతే వచ్చి మమ్మల్ని గుద్దెద్దులేమో అంత భయంకరంగా చూస్తున్నాయి కోపంగా. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి ఈ గుడి అడ్రస్ చెప్పలేదు కదా, కోరి మార్కెట్ రాజమండ్రి. ఎవరైనా ఈ గుడి దర్శించుంటే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.